హాలీవుడ్ మూవీతో కంపేర్ చేస్తున్నారు కదా, అనుకున్న మూవీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్. నిజంగా నాగశ్వన్ కి బిగ్ థ్యాంక్ యూ అండి. కడుపు నిండిపోయింది ఈరోజు చూసి. సూపర్ ఉంది సినిమా. కెమియోస్ అన్ని చాలా ఉన్నాయి. డెఫినెట్ గా ఫ్యామిలీస్ తో చూడాలి. ఓవరాల్ గా సినిమాకి రేటింగ్ అంటే ఎంత ఇస్తారు బ్రదర్? రేటింగ్ నేను 5 out of 5 ఇస్తాను. 5 out of 5. సూపర్. యాక్చువల్లీ కమల్ హాసన్ గారి రోల్ ఎలా ఉందండి? కమల్ హాసన్ కొంచెం నెగిటివ్ రోల్ అండి చెప్పినట్టే, కానీ చాలా బాగుందండి. అమితాబ్ బచ్చన్ గారి రోల్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ స్క్రీన్ టైం ఎక్కువ ఉందండి, అదే బాగుంది. ఓకే, అంత మన ఓవరాల్ గా సినిమా బడ్జెట్ 600 కోట్లు ఎంత కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఇది సూపర్ హిట్ అండి. ఇది బ్లాక్ బస్టర్ డౌటే లేదు. నంబర్స్ మనం ఇది మైథలాజికల్ ఫిలిం కదా, మైథలాజికల్ సైఫై అన్ని ఉన్నాయి, కానీ ఎలిమెంట్స్ అయితే అన్ని కరెక్ట్ అంటే అవుతున్నాయి. ఇది మాస్ ఆడియన్స్ కి అర్థమవుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్. చిన్న పిల్లలకి అర్థమవుతుందా? చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే ఇది స్టోరీ వరల్డ్ అనేది మీకు అర్థమైందా అంటే ఓవరాల్ గా? స్టోరీ, క్యారెక్టర్స్, వరల్డ్ అంతా చాలా 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 బాగుంది. అంటే దీనికి పార్ట్ 2 గా తీసేంత స్కోప్ ఉందా కథలో? డెఫినెట్ గా ఉంది. డెఫినెట్ గా జనాలు పార్ట్ 2 కోసం వెయిట్ కూడా చేస్తారు. ఒక సినిమాలో ఓవరాల్ గా మన దీపికా పడుకుని లుక్స్ ఎలా ఉన్నాయండి? ఆ పర్ఫార్మెన్స్ దీపికా పడుకొని చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ప్రభాస్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, కానీ కెమియోస్ ఉన్నాయండి చాలా. అదరగొట్టేశారు మొత్తం. నిజంగా నాగశ్విన్ కి అయితే 100 out of 100 మార్క్స్ అండి ఈ సినిమా. థ్యాంక్ యూ బ్రదర్.